సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. పవన్ పిలుపునకు జాతీయ స్థాయిలో సైతం స్పందనొచ్చింది. ఏపీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన భారీ సమావేశంలో పీఠాధిపతులు, స్వామీజీలు ఇదే అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. హిందూ దేవాలయాలు, దేవస్థానాలు ట్రస్టుల పరిధిలోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సైతం సనాతన ధర్మ రక్షణకు గాను ఆలయాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని చెప్పడం విశేషం. హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి పవన్ కళ్యాణ్ తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఇతర మతాల మాదిరిగానే హిందూ ధర్మం కూడా విస్తరించాలని, ఎదుటి మతాన్ని గౌరవిస్తూనే హిందూ మతం కూడా బలోపేతం కావాలని, అందుకు ఒక వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు పవన్. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. మెట్ల మార్గం గుండా నడిచి వెళ్లి మరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సనాతన ధర్మ డిక్లరేషన్ను ప్రకటించారు. ఇటీవల దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయ సందర్శన కూడా చేశారు. కేరళతో పాటు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. హిందూ మతంతో పాటు హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలపై పవన్ కళ్యాణ్ బాగానే స్పందిస్తున్నారు. ఈ అంశంతోనే కేంద్ర పెద్దలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా సనాతన ధర్మం అంటూ వ్యాఖ్యానిస్తుండడం విశేషం. సనాతన ధర్మ పరిరక్షణలో హిందూ, జైన, సిక్కిజం, బౌద్ధం కీలక పాత్ర పోషించాలని గుర్తు చేశారు చంద్రబాబు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని ఆదాయ వనరులను కూడా గుర్తు చేశారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ టెంపుల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025ను చంద్రబాబు ప్రారంభించారు. అంత్యోద్యమ ప్రతిష్ఠ సంస్థ దీనిని ఏర్పాటు చేయగా మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. టెంపుల్ టౌన్ తిరుపతిని జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులను సజావుగా శ్రీవారి దర్శనాన్ని కల్పించడంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. సనాతన సాంప్రదాయాలు, సంస్కృతిని దేశ ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలతో పాటిస్తుండడం వల్లే దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటి వరకు సనాతన ధర్మం అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారు. కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో హిందూ సమాజంలో ఆయనపై గౌరవం పెరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు సైతం అదే బాట పట్టడం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చినట్లయింది. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలు ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే సనాతన ధర్మ పరిరక్షణ డిమాండ్ పెరుగుతుండడం విశేషం. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, ఐటీ పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.